Hare Krishna. Let me first chant the Mahamantra. Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Rama, Hare Hare. See, this divine Mahamantra is very, very significant. Manaki ee Mahamantra labhinchadam is our sukrutam. It's our mana ee Kaliyugalam, the dark age lo, we are able to chant this Mahamantra is our and blessings. Mana blessings wala we are able to do this. But we need to know more. With the presence of the Hare Krishna movement, Krishna consciousness, ఈ ఇంప్యూరిటీస్ అన్నీ తొలగి మనకి ట్రూ నాలెడ్జ్ కూడా వస్తుంది. ఇప్పుడు ట్రూ నాలెడ్జ్ తెలుస్తోంది. చాలా మెనిపులేషన్స్ జరిగాయి డిమోనిక్ ఎంటిటీస్ వల్ల. దే లిటరలీ మాస్ స్లాటర్ చేసేస్తారు. వాళ్ళకు అదుపు ఉండదు. ఇగ్నోరెన్స్ ఇస్ వెరీ బ్యాడ్. అందుకనే ఇగ్నోరెన్స్లోనే ఈ డిమోనిక్ క్వాలిటీస్ అన్నీ కూడా ఉంటాయి. మనకి తెలియకుండానే get conquered by those illicit, very, very bad demonic negative qualities. మన అవన్నీ ఎట్లా తొలగుతాయంటే ఓన్లీ బై ప్యూర్ కృష్ణ కాన్షియస్నెస్. మనకి నాలెడ్జ్ తెలిసే కొద్దీ వీ విల్ హ్యావ్ ప్యూరిటీ ఇన్ అవర్ కాన్షియస్నెస్. ద మోర్ ద మైండ్ ఇస్ ప్యూర్ ఇన్ కాన్షియస్నెస్, లార్డ్ శ్రీ కృష్ణ విల్ బీ ప్రెజెంట్ ఇన్ ద జీవాత్మాస్ మైండ్. He is the controller, supreme controller. Sri Krishna is very, very significant form of Vishnu. Just like all the Vishnu forms, Sri Krishna is also very significant. Lord Sri Rama, Ayan Teeskondi, he is the supreme Brahman, absolute truth. In supreme Brahman effulgence, Lord Sri Arjuna, he is the Narottama, Lakshmana, and then Arjuna, and then Ramanujacharya. See, if you see the greatness of Vishnu and his forms, Vaishnava tradition start chesaru Ramanujacharya. They all know they are all the essence of the absolute truth. They are all the essence of the pure knowledge. So we should follow pure Sanatana Dharma, because the creation అంతా డివైన్ సర్పెంట్ ఫామ్లో చేసి దే క్రియేటెడ్ ద హోల్ బిగ్ యూనివర్స్. దే సపోర్ట్ ద యూనివర్స్, దే మెయింటైన్, దే ఆర్ ద ప్రొపరేటర్స్ ఆఫ్ ది యూనివర్స్, అండ్ దే ఆర్ ద కేర్ టేకర్స్. సో దే ఆర్ ప్రొటెక్టర్స్ ఆఫ్ ది యూనివర్స్. So we should always be very, very grateful to the Vishnu and his forms, because they all the time 24/7 they are working for us. అండ్ ఆ డివైన్ సర్పెంట్లో ఈ ముఖ్యమైన ఆస్పెక్ట్ మీకు చెప్పాలి. ఇక్కడ చూసారా, నరనారాయణ ట్విన్ బ్రదర్ అవతారా, వర్కింగ్ ఫర్ ద ప్రిజర్వేషన్ ఆఫ్ ధర్మ అండ్ రైచియస్నెస్. చూసారా, సో ద ట్విన్ అవతారా అంటే దే ఆర్ ఆల్వేస్ టుగెదర్. ఎక్స్క్యూజ్ మీ, I'm sorry about this. Sometimes this happens. It's not a problem. ఇక్కడ చూసారా, లార్డ్ శ్రీ కృష్ణ చెప్తున్నారు, టు దోస్ హూ ఆర్ కాన్స్టెంట్లీ డివోటెడ్ అండ్ వర్షిప్ మీ విత్ లవ్, ఐ గివ్ ది అండర్స్టాండింగ్ బై విచ్ దే కెన్ కమ్ టు మీ. దిస్ ఇస్ ద మెసేజ్ ఇన్ భగవద్గీతలో చెప్పిన స్టేట్మెంట్ అది. సో కాన్స్టెంట్లీ డివోటెడ్ ఉంటే దే కెన్ అండర్స్టాండ్ మీ అంటున్నారు. సో దస్ లార్డ్ విష్ణు గివ్స్ ఇంటెలిజెన్స్ టు హిస్ డివోటీ సో that the devotee can make progress on the path of liberation back to Godhead. He does not see, a devotee has nothing to do with the material possession, so he does not come under the control of the goddess Kali or Durga. Lord Shiva is also in charge of the tamoguna, ante mode of ignorance in the material world lo aina he is described, he is the in charge of the mode of ignorance, tamoguna, darkness, ignorance. ఇప్పుడు చెప్తున్నాను కదా, డార్క్నెస్, ఇగ్నోరెన్స్ అంటే నెగటివ్ క్వాలిటీస్ ఉంటాయి. సో
లార్డ్ శివ ఎట్లా వర్క్ చేస్తున్నారో అది మనకి ఇప్పుడు తెలిసొస్తోంది. లార్డ్ బ్రహ్మ అండ్ లార్డ్ శివ ఆర్ నాట్ ఇన్కార్నేషన్స్ అండి. విష్ణువే కాదు వాళ్ళిద్దరూ. బ్రహ్మ అండ్ శివ ఆర్ ది సుప్రీం వైష్ణవ అండ్ హిస్ ఫార్మ్స్లో వస్తారు. సో డివైన్ సర్పెంట్ అండ్ ద డివైన్ హ్యాలో, ద ఓంకార కనెక్షన్. ఓంకార నుంచి ఆ డివైన్ నాలెడ్జ్ వస్తుంది కదా, ఆ డివైన్ నాలెడ్జ్ పర్సానిఫికేషన్ ఎవరు అంటే వైష్ణవ, సుప్రీం వైష్ణవ. దట్ ఈస్ లార్డ్ శివ అండ్ హిస్ ఫార్మ్స్. ఆ డివైన్ నాలెడ్జ్ వాళ్ళకి వచ్చింది ది ఓంకార కనెక్షన్ ద్వారా, అండ్ దే ఆర్ మేనిఫెస్టెడ్ త్రూ దట్ బ్యూటిఫుల్ డివైన్ ఓంకార కనెక్షన్. సో ద లార్డ్ శివాని మనం ఫాదర్ లాగా చూడొచ్చు. హీ ఈజ్ ద సుప్రీం ఫాదర్. హీ ఈజ్ వెరీ కైండ్. అశుతోష అంటారు ఆయన్ని. సో అందుకని హౌ హీ ఈజ్ వర్కింగ్ ఇన్ ద మోడ్ ఆఫ్ ఇగ్నోరెన్స్లో ఎట్లా వర్క్ చేస్తున్నారో మనకి ఇంకా మీద ఇప్పుడిప్పుడే తెలిసి వస్తుంది. హీ ఈజ్ విత్ ద గోస్ట్స్, హీ ఈజ్ విత్ గాబ్లిన్స్ అని మిస్ఇంటర్ప్రెట్ చేసేసుకోకూడదు. ఇమీడియట్లీ లార్డ్ శివ అనేసుకోకూడదు. లార్డ్ శివ ఈజ్ స్మోకింగ్ పాట్, లార్డ్ శివ ఈజ్ meditating, drinking, all those illicit drugs and all. This is very, very ignorant. Lord Shiva is the controller of the mode of ignorance. He is not ignorant. అది మనం అర్థం చేసుకోవాలి. ఇగ్నోరెన్స్లో ఉన్న వాళ్ళని సరిదిద్దే ప్రయత్నంలో ఉంటారు ఆయన ఎప్పుడు. And people slowly they progress. They come away from the mode of ignorance and they come into the mode of responsibility and then mode of goodness. Atla improve avutu vastam. That is the whole purpose of this material abodes. Material world lo manam, that's what we should do. Em avutundante Lord Shiva is the controller of the ignorance kabatti, ignorance-లో అని డీమోనిక్ క్వాలిటీస్ ఉంటాయి కాబట్టి what he did was ఆయన పేరు ఇచ్చేసారు. ఎవరు నెగటివ్ క్వాలిటీ చేసినా కూడా, ఎవరు బ్యాడ్ బిహేవియర్ చేసినా, he took that upon himself. If some Lord Shiva is eating meat అంటున్నారంటే it's not exactly Lord Shiva. Now we are coming to know about it. That is a very big it's not a complicated procedure కాదు, it's a very big procedure. It's such a big Brahmandam is being managed by Vishnu and Vaishnava. So next next Rudra Gitalo few verses explanation ఇచ్చేసి I will go to the next part. రుద్రగీతలో చెప్పాను కదండి, ప్రచేతాస్ అని 10 బ్రదర్స్ ఉంటారు, సేమ్ ఫామ్ బ్రదర్స్. వాళ్ళు హౌ దే మెట్ లార్డ్ శివ, ఆ ఆస్పెక్ట్ చూద్దాం ఈరోజు రుద్రగీతలో. చూడండి, ద ప్రచేతాస్ వేర్ ఫార్చునేట్ టు సీ లార్డ్ శివ, ద చీఫ్ ఆఫ్ ద డెమిగాడ్స్, emerging from the water with his associates. His bodily luster were just like molten gold. His throat was bluish, and he had 3 eyes, which looked very mercifully upon his devotees. Very beautiful. He was accompanied by many musicians who were glorifying him. As soon as the Prachetas saw Lord Shiva, they immediately offered their obeisances in great amazement and fell down at the lotus feet of the Lord. Chusara, ikkada Lord Shiva, he is not being told like ganas tho unnaran cheppatledu ikkada. This is Srimad Bhagavatam, very very authentic, topmost scripture idi manaki. And ikkada Lord Shiva is mentioned as being accompanied by గంధర్వాస్ అండ్ కిన్నరాస్ అంట. గోస్ట్స్ అని చెప్పలేదు ఇక్కడ, చూసారా. అండ్ ఇంకోటి ఏంటి, చాలా చాలా వెరీ వెరీ సిగ్నిఫికెంట్ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ఎప్పుడు హీఈస్ లార్డ్ శివ ఈజ్ వైట్ అంటారు కదా. నేను చాలా ప్రవచనాల్లో కూడా విన్నాను, చాగంటి గారు కూడా చెప్పారు వైట్ కలర్లో ఉంటారని. బట్ ఇక్కడ
శ్రీమద్ భాగవతం రుద్రగీతలో ద ప్రచేత సా లార్డ్ శివ, ఇక్కడ బ్యూటిఫుల్ డిస్క్రిప్షన్లో ద కలర్ ఆఫ్ హిస్ స్కిన్ ఈజ్ నాట్ ఎగ్జాక్ట్లీ వైట్ బట్ లైక్ మోల్టెన్ గోల్డ్, glowing white, your yellowish color. That means he is really supreme Vaishnava andi. That is a very significant discovery. Ee roju manaki we are very fortunate. White kaada, and he is molten gold. That is exact definition of a supreme Vaishnava, one of the aspects. Because Lord Shiva is very, very merciful, he is called Ashutosha. He very quickly, he is pleased very quickly. So andukani devotees andaru, they love Lord Shiva. Generally those who are very fond of material propensity approach Lord Shiva. Demons emo, they take advantage of him. Ikkada atlanti stories but we should not be bewildered by such stories. Let us first understand, ఈరోజు మనకి చాలా ముఖ్యమైన విషయం తెలిసింది కదా, మోల్టెన్ గోల్డ్ ఇన్ కలర్. హీఈస్ ఆల్వేస్ అకంపెనీడ్ బై హయ్యర్ ప్లానెటరీ డెమిగాడ్స్. హయ్యర్ ప్లానెటరీ డెమిగాడ్స్, కిన్నరాస్, గంధర్వాస్, అట్లాంటి వెరీ వెరీ నాలెడ్జబుల్ డెమిగాడ్స్తో ఉంటారు ఆయన. దే ఆల్వేస్ ప్రైజ్ వర్షిప్ హిమ్ అని. అంటే సుప్రీం వైష్ణవ వర్షిప్ ఇస్ డిఫరెంట్. We'll go to that later. Now, the mukhyamayna aspect of today's Rudragita Pravachana is this. We got to know that Lord Shiva is, our third eye is not actually just a eye la kaadu. It's actually the divine knowledge. It represents the beautiful, profound divine knowledge that he has. Adi. And then ఇంకోటి ఏం తెలుసుకున్నామంటే హీ ఈస్ మోల్టెన్ గోల్డ్ ఇన్ కలర్. దట్ ఈస్ ఆల్సో అబ్జల్యూట్లీ బ్రిలియంట్, అబ్జల్యూట్ ట్రూత్. అది వన్ ఆఫ్ ది ఆస్పెక్ట్స్ ఆఫ్ సుప్రీం వైష్ణవ అబ్జల్యూట్ ట్రూత్ ఇస్ హీస్ మోల్టెన్ గోల్డ్ ఇన్ కలర్. బికాస్ దే ఆర్ ఫ్రమ్ ది వైకుంఠ, రైట్? గోల్డెన్ ఇన్ కలర్, ద సన్ ప్లానెట్. Now we'll have to go over the Mahishasura Mardini Stotram. ఏంటి, వాట్ ఈస్ దిస్ గాడెస్ కాళీ, గాడెస్ దుర్గా ఏం చేస్తున్నారు, ఎందుకు ఇట్లా అయింది, వై ఆర్ దే లైక్ దిస్, దాట్ వీ నీడ్ టు నో. Let me read the translations and also explain the words, meaning of the true Mahishasura Mardini Stotram. The Mata Durga is with me. She is, Mata Durga herself is telling me that people should know the true knowledge so that they can improve in their life, way of life, they can improve అని చెప్తున్నారు మాతా దుర్గా హర్ సెల్ఫ్. ఇక్కడ నేను ఏదైనా నెగటివ్ ఆస్పెక్ట్ చెప్పేది, ఆ తల్లి షీ హ్యాడ్ దట్ బ్యాడ్ ఆస్పెక్ట్ బట్ నాట్ ఎనీ మోర్. దట్స్ వాట్ షీ వాంట్స్ టు టెల్ అస్. ఇక్కడ ఐగిరి నందినిలో ఇక్కడ చెప్పేది చూస్తే మనకి విష్ణు విలాసిని జిష్ణును తే అని ఇచ్చారు. Salutations to the mother whose world is filled with joy. World is a divine play, who is praised by Nandi, who is in the abode of Vindhyas. ఇక్కడ ఇట్లాంటివన్నీ ప్రైజ్ చేస్తూ, let me show you another slide now. See here, Vilasini is a word, she who is a beloved woman anta. A charming, lively, wanton, beautiful, playful, one who gives pleasure. This is all a meaning for a wife. I mean,
in a very private చాలా పర్సనల్ మీనింగ్ అది. విష్ణు విలాసిని ఇవ్వడం దట్ ఈస్ వెరీ స్ట్రేంజ్. అదర్ మీనింగ్స్ ఏమి ఇచ్చారు చూసారా? amorous, coquettish, a prostitute, a wife, a mistress. So Durga is being called as Vishnu Vilasini, a beloved woman. Vishnu doesn't have Durga as wife. Vishnu's wife is Sri Lakshmi. And look at this one. This is the meaning of Jishnu. Jishnu means he is the real meaning of Jishnu is about Lord Indra. That is Subramanya. Lord Indra is the supreme Vishnu form, very very powerful, and he is also called as Subramanya. He is also literally called Supreme Brahman. He is an exact replica of Supreme Brahman ani cheppochu. He is very powerful, okay, and he is the meaning of Jishnu is triumphant, victorious. Actually, we should use the name of Jishnu too in Lord Indra and Subramanya, okay, because he is very intelligent, strong-willed, determined, honest and powerful. See, these are the qualities of the obstacle remover. Jishnu is the Lord Indra. He is the army chief. Because higher planets ki manam atlage vellipodaniki ledu. Just like that, with all the impurities, we cannot traverse. We cannot travel to the higher planets. That's why Jishnu is so powerful, so intelligent, honest, strong-willed. These are all determination. The very very powerful words and description ki, and he is victorious. So he is the Indra became Subramanya. He became the son of Parvati Devi, and he actually won the race where he circumambulated the universe thrice. He really did it, and that's the glory. And Vishwaksena is the true Subramanya. So that's why we should worship. I will go to that topic later, because now we are in the middle of Mahishasura Mardini Stotram meaning. Okay, so let's just continue with that. సో ఇక్కడ ఎందుకు అట్లా చెప్పారంటే, ప్రీవియస్లీ ద అరిషడ్ వర్గాస్ అంటాం కదా, కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్య. సో వాట్ హ్యాపెండ్ వాస్, మాతా దుర్గా was attracted to Vishnu and his forms, and that is not pure love, that is lust. When this attraction is outside the marriage, outside the family, husband and his forms ante attraction kaakunda stranger other men ante attract avadamni lust antaru. Women get attracted to other men for power and desires, and the women especially, while attraction for other men is power, main reason, and that's why she was attracted to Vishnu and his forms. Mata Durga herself is saying that. But what happened, because of lust, that is a very big sign of degradation. But her husband and his forms, they are not Shiva, but they are also very powerful, and they sacrificed their lives so that they can show what really happens if this kind of illicit relationship happens in a family. Ali Chubi Chodaniki, they did a lot. They sacrificed their lives. And she, Durga Mata, because of lust, she could not satisfy that lust, because Vishnu and his forms, they have only one wife, and they just want the supreme pure relationship, only one wife, Sri Lakshmi. Because the mother Durga's
lust was not satisfied, she possessed her own husband and his forms. She became overly powerful. Lust wala, which was not satisfied, she became angry, and then power hungry, greedy. And then what happened? She became like this, Vishnu Vilasini. If one time an illicit relation is being thrown upon you, and she is called illicit, she is called a prostitute, coquettish, wanton woman. And what happened? Other men, the demonic clan, ignorant men, were attracted to the supreme goddess Durga. And lust, anger, greed, arrogance, all these negative qualities, what happens? Patan means what? Vinash, destruction. That's what happens to ignorant men who unknowingly or knowingly have attraction for other wives. And if it happens to be a goddess, if it happens to be a mother who is supremely connected, completely devastation of that demonic ignorant man. That's what is the story. We'll see what happens next. See, she's called destroys the Danavas and Daityas and nourishes the three worlds. Here, who showers boons on the Devas, overpowered Durdura, and then demon Durmukha. So Valani, she destroyed those demons. See, and by removing the so what happens is, who quell the wrath of the Danavas and is angry with the Daityas, who dry up the foolish pride of demons, who is the daughter. She is not Lakshmi. She cannot be, because of one identity is just. Here what Durga Mata is saying is that Lakshmi, the real Sri Lakshmi is the Parameshwari, the real Sri Lakshmi is the Paramatmika. And she is saying that we should all follow the proper rules and regulations. ఇక్కడ ఏం చెప్పారు? Salutations to the mother, and who likes to live in the Kadamba forest. హిమాలయాస్లో ఉంటారు. లైక్ ఇప్పుడు హిమవాన్ అంటారు కదా, పార్వతీదేవిని ఏమంటారు? పార్వతీ ఈజ్ ది డాటర్ ఆఫ్ హిమవాన్, అంటే హిమాలయాస్ అంతా ఇట్స్ లైక్ పార్వతీదేవిది. సో వై ఈజ్ లార్డ్ శివ ఈజ్ ఆల్సో ఇన్ హిమాలయాస్? That is not right kada. I mean, he is the, generally, mana Sanatana Dharma lo, the head of the family is the abode for even the wife. But Himalayas lo Lord Shiva untunnattu enduku cheptaru? Adi we'll have to go to that later. Now, just a thought provoking oka question adi for all of us. హిమాలయాస్లో ఎందుకు లార్డ్ శివ ఉంటారు? దట్స్ అ క్వశ్చన్ వీ నీడ్ టు థింక్ అబౌట్ ఇట్. ఇక్కడ చూడండి, మధు కైటబా అనే డీమన్స్, ఉన్నారు కదా, వాళ్ళకి వాళ్ళు ఎట్లా వెరీ ఇగ్నోరెంట్ డీమన్స్ వాళ్ళు. మనం వాళ్ళ ఇగ్నోరెన్స్ పోగొట్టడానికి ట్రై చేయాలి. ఏ డీమన్ అయినా సరే, ఏ ఇగ్నోరెంట్ పర్సన్ అయినా సరే, డిమోనిక్ క్వాలిటీస్ ఉంటే వాళ్ళని వీ షుడ్ నాట్ ట్రై టు హేట్ పీపుల్. వీ షుడ్ నాట్ హేట్ పీపుల్. ఏ సుప్రీం లార్డ్స్ అయినా సరే, ignorant people అయినా సరే, we should not hate, because the demonic qualities ఉన్నాయి కదా ఈ ignorant peopleలో, that should be driven away. ignorance పోగొట్టాలి, that is the aim. మనం పీపుల్ని హేట్ చేసి మనం సెగ్రిగేట్ అయిపోయి డిస్క్రిమినేట్ అట్లాంటివన్నీ ఏం వద్దు మనకి. మన ఫోకస్ ఇస్ రిమూవింగ్ ది ఇగ్నరెన్స్.
That is what Lord Sri Krishna wants to tell us. That's how అందుకనే మన విశ్వక్సేనాని వర్షిప్ చేస్తే, ఇంద్ర హిమ్సెల్ఫ్, he who came as Kartikeya, Subramanya, then we can be able to remove all these impurities. Slow, I mean, it's not a one-day job. It's forever job. We should always be careful, vigilant. ఎప్పుడు మన ఇంప్యూరిటీస్ తగులుతూ ఉంటుంది, మనం పోగొడుతూ ఉండాలి. అప్పుడే కృష్ణ విల్ బీ ఇన్ ద మైండ్ అండ్ హీల్ కంట్రోల్ అస్, సో దట్ వీల్ బీ ఇన్ ద రైట్ పాత్, ఇన్ ద బ్యాక్ టు గాడ్ హెడ్. బాలనాగమ్మ మూవీ అయినా సరే, ఇక్కడ మధుకైటబా అయినా సరే, ఏమవుతుందంటే మాయల మరాఠీ ఉంటాడు బాలనాగమ్మ మూవీలో, అండ్ ద గుడ్ పీపుల్ ఉంటారు. గుడ్ పీపుల్ ఆల్సో వర్షిప్ ద గాడెస్ పార్వతి, రాజరాజేశ్వరి అంటూ. అండ్ బ్యాడ్ పీపుల్, మాయాల మరాఠీ, హీ ఆల్సో వర్షిప్స్ కాళీ. సో the Skamandudu, the lusty demon, he is also worshipping goddess. Good people also worshipping goddess. What happens? In this scenario, ఇప్పుడు మనం తీసుకున్నామంటే, అతుల్ సుభాష్ జీ అని ఒక ఆయన ఉండేవారు. ఆయన ఏమైంది? హీ కుడెంట్, ఐ మీన్, he lost his life, Atul Subhash ji. What happened? The problem is people worship goddess for material benefits. What happens? They are all those ignorant mode of ignorance lone, goddess Kali, goddess Durga, goddess Parvati, Kameshwari, Kamakshi, they all in the mode of ignorance lo untaru. ఏమవుతుందంటే ఆ లస్ట్, యాంగర్, గ్రీడ్లో చుట్టుకుని ఉండిపోతారు. సేమ్ కైండ్ ఆఫ్ ప్రిన్సిపల్ వీ కెన్ అప్లై టు ఎవ్రీ డే, ఈవెన్ టుడే సినారియో. ద బ్యాడ్ పీపుల్ ఆల్సో, ఇగ్నోరెంట్ బ్యాడ్ పీపుల్ ఎందుకు అంటాం, సారీ, ఇగ్నోరెంట్ పీపుల్ వర్షిప్ గాడెస్ కాళీ, దుర్గా అండ్ ఆల్. అండ్ గుడ్ పీపుల్ ఆల్సో ఫర్ మెటీరియల్ డిజైర్స్ వర్షిప్ రాజరాజేశ్వరి, లలితా త్రిపుర సుందరి అండ్ ఆల్. సో ఆల్ పార్వతి, ఆల్ వన్ ఫార్మ్స్ అనేసారు. కాళీ అయినా సరే, కౌశికి అయినా సరే, దుర్గా అయినా సరే, పార్వతి అనేసారు. పార్వతి అంటే సరస్వతి, పార్వతి లింక్ ఉంది. సరస్వతి ఈజ్ శ్యామల, శ్యామల ఈజ్ పార్వతి. సో ఎవ్రీథింగ్, ఆల్ ఆఫ్ దెమ్, వీళ్ళ క్యారెక్టరిస్టిక్స్ అన్నీ ఇట్స్ అబౌట్ లస్ట్, యాంగర్, గ్రీడ్. సో ఇప్పుడు మనం వెంటనే సరస్వతి కామరూపిణియే, అండ్ దెన్ దుర్గా ఈజ్ ఆల్సో విష్ణు విలాసిని, వెరీ బ్యాడ్ వర్డ్స్ ఉన్నాయి. బట్ అందుకని ఇట్స్ వావ్, వీ కెన్ వర్షిప్ దెమ్ అని ఇగ్నోరెంట్స్గా అలా వెళ్ళకూడదు. ఎందుకంటే దే రియలీ కిల్, అండ్ ద హస్బెండ్ ఫార్మ్స్ కూడా దే విల్ నాట్ లైక్ ఇట్. దాట్ వీ షుడ్ అండర్స్టాండ్. ఇగ్నోరెంట్గా దే ఆర్ కాల్డ్ కామరూపిణి అని వర్షిప్ చేయడానికి లేదు. మెటీరియల్ డిజైర్స్ ఇస్తున్నారు కదా అని వర్షిప్ చేయడానికి కూడా లేదు. ఎందుకంటే వాళ్ళ డిస్క్రిప్షన్ ఎట్లా ఉంది, విష్ణు విలాసిని అని, జిష్ణునుతే అని అలా. సో వీ షుడ్ బీ కేర్ఫుల్. దే ఆర్ ఆల్సో ఫ్యామిలీ విమెన్. లస్ట్, యాంగర్ పీరియడ్ ఇట్ వాస్ దేర్, బట్ it's removed. That is the goodness of Sanatana Dharma. Bad qualities are removed. Now the goddesses, they don't want to be worshipped using these names. Ikkademo destroyer of the demons Chanda and Munda antunnaru. See, ikkada salutations to you, O divine mother, who is the conqueror of the enemy's elephants, who cut off their trunks and heads. Oh my God. Headless bodies into 100 pieces. Look at that, her anger. ఇప్పుడు దీస్ లస్టీ వీళ్ళు ఇవి ఏమవుతుందంటే బ్రహ్మాని వర్షిప్ చేస్తారు. బ్రహ్మాని వర్షిప్ చేసి దే గెట్ అట్రాక్టెడ్ టు ద గాడెస్ పార్వతి. And then what happens? She doesn't like all this behavior, misbehavior actually.
she chops them off because she has already possessed her husband and his forms. So this is irreligion. అది కూడా సనాతన ధర్మంలో ఉంది. ఎట్లాగా? ఇగ్నోరెంట్ పీపుల్ ఇఫ్ దే గో ఆఫ్టర్ అదర్ విమెన్ ఇట్లా చేస్తున్నారు మాత. సో ఇప్పుడు మనం ఇక్కడేమో మేడ్ శివ ద మెసెంజర్ అగెయిన్స్ట్ శుంభ నిశుంభ. శుంభ నిశుంభ ఏం చెప్పారు? దే వాంటెడ్, ఇక్కడ చూడండి, లార్డ్ శివ ఎక్స్క్యూజ్ మీ, ఈజ్ కాల్డ్ ద లార్డ్ ఆఫ్ గోస్ట్స్ అండ్ గాబ్లిన్స్. ఇక్కడ డిడ్ యు సీ హౌ డిఫరెంట్ ఇట్ ఈస్? లార్డ్ శివ ఇస్ సుప్రీం వైష్ణవ అండి, బట్ ఇక్కడ చెప్పే లార్డ్ ఆఫ్ గోస్ట్స్ అండ్ గాబ్లిన్స్, దట్ ఈస్ దిస్ శివ ఈస్ నాట్ ఎగ్జాక్ట్లీ ద లార్డ్ శివ. ఓకే, అరగంట్ చూసారా, బ్యాటిల్ ఇంటాక్సికేటెడ్ అరగంట్ డీమన్స్కి ఇట్లా ఉంటారు వాళ్ళు. అండ్ లార్డ్ శివ ఏమంటారు, ఇంపోస్టర్ అనడానికి లేదు, హీఈస్ ఆల్సో లార్డ్ శివ అండ్ మెసెంజర్గా పంపించారంట. శుంభ నిశుంభ ఏం అడిగారు? దే వాంటెడ్ టు బీ డెస్ట్రాయిడ్ బై ఉమన్ అంట. అట్లా అడిగేసరికి దే వర్ లిటరలీ కిల్డ్ బై హర్. ఇక్కడ ఏం చెప్తున్నారు? pardons the enemies when their wives take refuge. ఆ ట్రైడెంట్ అంటే ఎంత ఫియర్ నిజంగానే. షీ ఈజ్ వెరీ వెరీ పవర్ఫుల్, బట్ వీ షుడ్ నాట్ బీ ఇన్ ద అక్కడే ఉండిపోకూడదు. వీ షుడ్ రిలీవ్ ద మదర్ ఫ్రమ్ సచ్ డేంజరస్ టాస్క్స్. ఇంకా కూడా మనం ఇగ్నోరెంట్గానే ఉంటాము, ఇగ్నోరెంట్ లస్ట్ యాంగర్ గ్రీడ్లోనే ఉంటాము. మనందరం వీఆర్ ఆల్ బికమింగ్ ఎనిమీస్. ఈ సనాతన ధర్మ అంటే విష్ణు వర్షిప్ బై సుప్రీం వైష్ణవ, అది జరగాలి. కానీ ఇప్పుడు ఇంకా కూడా మనము మదర్ వర్షిప్, గాడెస్ వర్షిప్, సుప్రీం గాడెస్ వర్షిప్ అంటూ ఉంటే ఏమవుతోంది? They don't like, women don't like. They need to be with their family, their husbands. Husband and wife ga worship cheyali. Andukane Hare Krishna Mahamantra. ఇక్కడ నెక్స్ట్ ఏమంటున్నారు? destroyer again, she is destroying other demons. ధూమ్రలోచన, రక్తబీజ, ఇక్కడ శుంభ నిశుంభాని. How she is killing them. See, this is all very very dangerous. It's a very easy job for her because she possessed her husband and his forms. anta chala overly dangerous ఉంటారు వాళ్ళు. ఆల్రెడీ యాంగ్రీగా కూడా ఉంటారు. మనం వెళ్ళి మళ్ళీ మాతా ప్లీజ్ కరుణించు అని, వి షుడ్ నాట్ డిస్టర్బ్ హర్ పీస్. బెటర్ టు ప్యూరిఫై అవర్ సెల్వ్స్ దెన్ గోయింగ్ ఆఫ్టర్ విమెన్. ఇక్కడ ఏం చెప్తున్నారు? డెస్ట్రాయ్స్ చతురంగ ఆఫ్ ది ఎనిమీ. ఎందుకు? వై? ఆ మెన్ లేరా మనకి? ఇక్కడ మన ద సనాతన ధర్మ భూమిలో వీ హ్యావ్ సో మెనీ. దిస్ ఈస్ అ మ్యాన్స్ వరల్డ్ యాక్చువల్లీ. దిస్ ఈస్ ద మ్యాన్స్ వరల్డ్. వై టు బీ ఆఫ్టర్ విమెన్? Why she should be involved in the battlefield? We need men in the battlefield. Men should worship men, and then we'll have the Sanatana Dharma. See, the golden arrows become reddish when they cling to the stupid enemy. See how they are mentioning men. Men are mentioned as stupid enemies. They are screaming and howling.
డీమన్స్ అంటే ఎవరో కాదు, ఇగ్నరెంట్గా అయిపోయి దే ఆర్ ఆఫ్టర్ అదర్ విమెన్, దే ఆర్ కాల్డ్ డీమన్స్. ఇట్లా చాలా స్టీప్గా వెరీ ఇల్లిసిట్గా వెళ్ళిపోతే దట్స్ హౌ దుర్గామాత షీ డజంట్ లైక్ ఇట్. ఇక్కడ ఏమంటున్నారు, whose battle expresses in celestial dance. Again here see, ఇవి చూసి మళ్ళీ పీపుల్ ఈజీగా అట్రాక్ట్ అయిపోతారు. వావ్, మదర్ విల్ డాన్స్ అంట, షీ సెలెస్టియల్ డాన్స్ లాగా ఉంటుందంట ఆవిడ చంపేది. వావ్, ఈగర్నెస్ విత్ తాళాస్, కూకుత కూకుత గదద గదద, ధీమి ధీమి అని మృదంగంతో. ఇట్స్ ఆల్ బ్యూటిఫుల్. సి అగైన్ అట్రాక్ట్ చేస్తూనే మనకి మళ్ళీ అట్రాక్షన్ వచ్చేస్తుంది. వావ్, మదర్ ఇస్ డూయింగ్ సో గ్రేట్ అని. See, this is the meaning of how she possessed the husband and his forms, occupies half of the body of the Lord Shiva. This is actually not that's not how it should be. The husband-wife relationship, women dominating అయిపోకూడదు కదా. Husband should protect wife and children. Period. That is the Sanatana Dharma. I invoke you, who's prayed by the whole world. Victory shouts, anklets jingling, captivates her husband and his forms, and then who dance as half of the body. Here again, it's about the Ardhanarishwara. We should not be proud that Ardhana half man, half female. Enduku? No, that is what we need is husband also we need full, women also we need full. They both should be together, happy living. That's what we want. Union of beautiful mind and charming appearance. So ikkada chudandi malli, whose beautiful mind is united with a charming appearance, whose beautiful face makes subservient the beauty of the moonlight, whose beautiful eyes conquer the beauty of the bees by its own beauty. చూసారా, మీ అందరికంటే కూడా ఆవిడే బ్యూటిఫుల్ అంట. ఆవిడ ఫేస్ ఏ బ్యూటిఫుల్ దాన్ ద మూన్ లైట్, హర్ బ్యూటిఫుల్ ఐస్ ఆర్ బ్యూటిఫుల్ దాన్ ద బీస్ అని ఆవిడే. దిస్ ఇస్ లైక్ కంపారిజన్. ఈవిడ కంపారిటివ్లీ షీ ఈజ్ మోర్ బ్యూటిఫుల్. ఇక్కడ కూడా ఇఫ్ యూ సీ సటిల్గా we only get కంపారిజన్. ఈ స్కూల్లో కూడా తను బాగా చదువుతారు, మన పిల్లలు బాగా చదువురు, అలాంటి కంపారిజన్. ఈ కంపారిజన్ ఇట్లా ఉండకూడదు. ఎట్లా ఉండాలి కంపారిజన్? తను బాగా చదవాలి, నువ్వు కూడా బాగా చదవాలి. షీ ఈజ్ ఆల్సో బ్యూటిఫుల్, యు ఆర్ ఆల్సో బ్యూటిఫుల్, వీఆర్ ఆల్ బ్యూటిఫుల్. అట్లా ఉండాలి కంపారిజన్. అంటే ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ ఇక్కడ ఐ రియలీ లవ్ దుర్గా మాత. ఓకే, ద థింగ్ ఇస్ హౌ వీఆర్ ఇగ్నోరెంట్స్కి ఎట్లా వెళ్ళిపోతామో, దీస్ ఆర్ ఆల్ ద క్యూస్ వీ నీడ్ టు అండర్స్టాండ్. accompanied by army of jasmine like girls, excellent fighters. ఈ jasmine like girls అని ఉన్నారు. Why wrestling and fight? I mean, I'm not saying that women should not learn taekwondo, karate and all. I'm not saying they should not learn, but that's men's job. Let them do it, and let if a mother cooks the wonderful sattvic food that empowers the husband, so how beautiful that is. A woman is able to create beautiful pakwan for her husband, and husband is victorious in the field, Krishna consciously. That is beauty. We are all so forward. We are all very, very high profile, very stylish. You're talking about women to stay in kitchen. Women should also become warriors. Endukandi?
This is the Sanatana Dharma Bhumi. Men, if they are empowered in pure Krishna consciousness, our homeland, our men can become supreme leaders. And fights ఇట్లాంటి వార్స్ కూడా కంట్రోల్ అవ్వచ్చు. And they can make beautiful strategies because Lord Sri Krishna, he is here to help us. And war field loki vellipodamu we should avoid. That's what is about. That's what I'm saying. Ikkada already there are so many mishaps happening. Women should be taken care by the husband and his forms. Women need protection. Ikkada warriors అయిపోయారు చూడండి. Tender like creepers of jasmine antaru girls ni. But what are they doing? Wrestling, fighting in the battlefield. Ikkada next em icharu. Emerges all arts, beauty and power. That's nice. Royal intoxicated elephant. Who is like royal intoxicated elephant? Whose cheeks, ikkada matram intoxicated elephant mother is called intoxicated elephant, but Gajasura is also an intoxicated elephant. He is killed and his skin is worn by Krittivasa form of Lord Shiva. Krittivasa ante he is the form of Lord Shiva, not the real Lord Shiva, not the supreme Vaishnava forms. And he is killing an intoxicated elephant named Gajasura, and he tears the skin of that elephant and wears it around him. And here also mother is compared to royal intoxicated elephant. But what's happening here? She is the one who kills. Isn't that double standard? And who is the daughter of the king, and comes the treasures of arts, beauty and power. Ikkada chudandi, who is like the daughter of Manmada anta, who gives rise to the desires and infatuation in the mind for women with beautiful smile. Do we need this infatuation in the mind? Young girls, women, chinna girls, I mean we have children and little boys and girls. Atlanti మన సొసైటీలో ఆల్రెడీ ఇట్స్ కో-ఎడ్యుకేషన్. స్కూల్స్ అయినా సరే, కాలేజెస్ అయినా సరే, యూనివర్సిటీస్ అయినా సరే, కార్పొరేట్ ఆఫీసెస్ అయినా సరే, ఇన్ఫాక్చువేషన్ ఇన్ ద మైండ్. దుర్గా పూజ అని చేసేస్తూ ఉంటాము. అదేంటి దుర్గాష్టమి బిగ్ ఐడల్స్, చాలా పెద్ద ఇన్ఫాక్చువేషన్. ఇట్లా ర్యాండమ్గా డిజైర్స్ అండ్ ఇన్ఫాక్చువేషన్ అవసరమా? whose forehead is beautiful అంటున్నారు ఇక్కడ. whose stainless shining forehead, artistically curved. But what is the thing here? We need women's safety and security. We need women to be protected by the husbands. That's it. That's the purpose of Sanatana Dharma and this bhumi. And this whole world is for that. And ayyo na valla kaadandi, naku dabbu levu, money ledu, I am very very sick, then pure Krishna consciousness. Men should be in pure Krishna consciousness, and they follow the rules and regulations. No meat eating, no liquor, no alcoholic beverages, no onion garlic, and chanting Hare Krishna Mahamantra, reading scriptures in the righteous way, preaching, spreading the knowledge, no smoking, no drug addiction. Only tea sometimes is okay. Caffeine, stay away from coffee. And you
do the things every day, follow the day, your duties, and see how beautiful the Jivatmas, the male living entities, men can protect their family. They can completely protect their families. The women don't need to be in the battlefield. Otherwise, lust, anger, greed takes over. And look at the situation of Durga Mata. She's killing the people so randomly. And people are still thinking she's very soft, very sweet, dangerous only to the bad people. Who are the bad people? We are the bad people. So you should be careful. And we should be careful about the chanting the Mahamantras. These are all very, very dangerous. See, she is called Vishnu Vilasini, she is called Jishnu Nute, and she is called as infatuation and prostitution, and she is called as beautiful smile, and then bosom is described. This is all the cues we need to understand. Not everything we just like that we cannot chant. The mode of ignorance lo unna mantras, we should be very, very careful. Women need protection. Women and children need safety, security. Men will be heroes. Men should become heroes. How will they become heroes? Follow Lord Sri Krishna. Surrender to Lord Sri Krishna. That is our Sanatana Dharma. Thank you very much for your time. Please subscribe and watch my videos so that we can understand more about our own true religion. Pure Sanatana Dharma. This is the Moksha Puri. We should be proud of our forefathers in the ancient times who gave us a lot of knowledge. Hail Shankaracharya, hail Ramanujacharya, hail Madhvacharya. Madhvacharya is the true Lord Shiva. Hare Krishna. Thank you very much.